ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. సినిమాలో ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీన్స్, ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ రీసెంట్ మూవీస్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ క్లైమాక్స్ పోర్షన్ అన్న. క్లైమాక్స్ అయితే 20 minutes ఉంటుంది, అద్దరిపోయింది. సినిమాకి ఒకటే చెప్తున్నా, దేవరాకి ఒక కాలర్ ఎగరేస్తే వార్ 2కి 2 కాలర్లు ఎగరేయచ్చు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. తారకన్న చెప్పినట్టు సినిమా అయితే అద్దరిపోయింది. ఎలాంటి డీవియేషన్స్, ఎలాంటి వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా అయితే వచ్చి ఎంజాయ్ చేసేయండి. అండ్ తారకన్న ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీలో అయితే ఇవ్వడం జరిగింది. డ్యాన్స్లు కానీ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ అండ్ ఇద్దరు పోటాపోటీగా నటించారు. సినిమాకి సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యలో జరిగే యుద్ధమే వార్ 2. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సినిమా అయితే అదిరిపోయిందన్న. ఇంత మనకు పాన్ ఇండియా మూవీ, ఇండియన్ మూవీ అంటే మనం చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ కావాలి ఎన్టీఆర్ గారిది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూడకుండా ఒక విశ్వరూపం చూపించేసి డ్యాన్స్ కానీ, ఒక యాక్టింగ్ కానీ, ఒక సింహం పులి ఎట్లా ఉంటాయో మన ఒక రితిక్ రోషన్ గారు, మన యంగ్ టైగర్ గారు అలా యాక్టింగ్ ఇద్దరు బాగా చేసారు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాకుండా చాలా బాగా చేశారు. ఈ డైరెక్షన్ మాత్రం మన డైరెక్టర్ గారు ఇద్దరికి మంచి బ్యాలెన్స్ చేసిండు. అంటే ఇక్కడ బాలీవుడ్ అంటే బాలీవుడ్ లెక్కనే మనకు పాన్ ఇండియా మూవీ లెక్కనే డైరెక్షన్ చేసి చూపించిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా బాగా చేసిండు యాక్టింగ్. ఆల్రెడీ చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ 100%. అంటే ఇది ఎందుకు ఎగరేసిందని కాదు, ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అంటే ఒక పాన్ ఇండియా మూవీ లెక్క ఎలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు అలా తీసుకుపోయి చూపించిండు. దాని తగ్గట్టు సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గకుండా యాక్టింగ్లో మాత్రం చాలా బాగా చేశారు. లాస్ట్ ఫైట్ ఉంటుంది రితిక్ రోషన్ గారిది, మన ఎన్టీఆర్ గారిది. ఆ ఫైట్స్ ఎట్లా అంటే మళ్ళీ మనకు ఒక సింహం పులి ఎలా కొట్లాడతారో అలా చూపిస్తారు ఫైట్లు. అంత డిఫరెంట్ యాంగిల్గా కనిపిస్తాడు. మరి ఎన్టీఆర్ గారు మాత్రం అసలు ఆల్రెడీ అని అంటే నటనలోనే మొత్తం దుమ్ము లేపేస్తాడు. ఆల్రెడీ మళ్ళీ రితిక్ రోషన్తో డ్యాన్స్ అంటే మామూలు మాట కాదు. ఆయనతో యాక్టింగ్ చేయాలంటే చాలా పట్టుదలతో చేసిన యాక్టింగ్ మన ఎన్టీఆర్ గారు. మళ్ళీ ఒక తాత పేరు నిలబెట్టింది అని చెప్పొచ్చు ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ గారు. అంత బాగా చేసిన యాక్టింగ్. కూలీని క్రాస్ చేసామని చెప్పొద్దు, ఎందుకంటే అది రజనీకాంత్ సినిమా, రజనీకాంతే, వారే, దేనికి మనం కంపేర్ చేయొద్దు. అంటే అట్లా అనొద్దు. ఏ సినిమా మనం చూసినామో అది మనం ఎంజాయ్ చేయాలి. కూలే, వారే. సినిమాకి వచ్చి 5కి 4 ఇవ్వచ్చండి. 4 ఇవ్వచ్చు. ఆల్ ద బెస్ట్. వార్ 2 మూవీ ఎలా ఉంది అన్నా? వార్ 2 మూవీ అన్నా అమ్మ తోడనా, ఎక్స్లోడనా, అమ్మ తోడు చెప్తున్నా. వార్ 2 మూవీ సెక్స్ కన్నా సూపర్ ఉందన్నా. సెక్స్ కన్నా బాగుంది. అమ్మతోటి చెప్తున్నా, అందరికి ఇష్టమైనది సెక్స్ ఉంటుంది, అమ్మాయిలు ఉంటుంది, దానికన్నా బాగుంది. నేను చెప్తున్నా ఒకటే విధంగా మన రుతిక్ రోషన్ అన్న ఫస్ట్ వస్తాడు, ఆ ఎంట్రీ సీన్ అదిరిపోయిందన్న. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, దానికి మించి 3 రెట్లన అట్లా అదిరిపోయింది. బీజిఎమ్స్ కొడుతుండన్న, సైతాన్ బీజిఎం అని కొట్టది మన ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు. అరే బాబు ఏం కొట్టినవరయ్యా ఆ బీజిఎమ్స్. అదేవిధంగా ఆ డ్యాన్సులు ఏం చేసినవన్న, ఒకరికి మించి ఒకరు డ్యాన్సులు చేస్తున్నారు అన్న. ఎన్టీఆర్ అన్న బాగుంది. ఎందుకంటే ఆయన కూడా బాగానే వేసిండు. కానీ నాకు రొటీన్ అనిపించింది అంటే మన రితిక్ రోషన్ అన్నది ధూమ్ 2 ఆ సినిమాలలో చూసినా నేను ఆల్రెడీ. ఇంకా అట్లనే నడుపు తిప్పుతాడు ఆయన ఇట్లా కాలు. 100% ఒక తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీని వెళ్తుందంటే అదొక తెలుగు బిడ్డ గౌరవించుకోవాల్సిన విషయం ఇది. నేను చెప్తున్నా, ఇప్పటి వరకు అయిపోయింది. బాయ్ హిందీ ఇండస్ట్రీ. నేను చెప్తున్నా నేను ఇంకోటి చెప్పనా, ఎన్టీఆర్ అన్నా నువ్వు మిగతా హీరోలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పానీపూరి బండి పెట్టుకోవాలా, దోశ బండ్లు పెట్టుకోవాలా? యాక్టింగ్ ఈయననే చేస్తాడనా? డాన్సులు కూడా ఈయననే చేశాడు. ఆయన కూర్చుపోవాలా చెప్పు. ఇక కూర్చుపోవాలన్నా మిగతా ఫైట్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? క్లైమాక్స్ ఫైట్ మాత్రం విధ్వంసం అన్న. బాబా రితిక్ రోషన్ ఆ ఎన్టీఆర్ అన్న గుద్దుతుండే. కానీ ఒక దగ్గర భయం నాకు బాధ అనిపించింది. రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొడుతుంటే పడిపోతాడు ఆడ, నాకు కొద్దిగా అనిపించింది. కానీ ఇక క్యారెక్టర్ అట్లా డిమాండ్ చేసింది కానీ చేసిండు. ఇక మధ్యలోకి ఆడియన్స్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, నా పేర్లు మధ్యలో పడిపోతుంది. అప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. అదే వెళ్ళిపోకుర్రా, దాని తర్వాత ఇంకా సినిమా ఉంటుంది, ఒక 10 నిమిషాల సినిమా మిస్ అవుతుంది. మీ ఇష్టం, బాగుంటుంది. దాని తర్వాత ఆయన కూడా బాగానే చేసిండు అన్న. ఎందుకంటే ఈ పెద్ద సినిమాల దాంట్లో
ఒకరి మించి అరే మా చేయకపోతే పెద్ద స్టార్ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు చేయకపోతే కుదంద అంటే నేను చెప్తున్నా ప్రతి ఒక్క యాక్టర్లు ఒకరిని మించి ఒకరు చేసిండే వాళ్ళు చేయకపోతే ఇక్కడ గుదంద పలగొడతారు ఆడ డైరెక్టర్లు మిగతా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దొరకగా ఇద్దరు స్టార్లు దొరక ఇద్దరు ఇండియన్ స్టార్లు ఎంత కలెక్షన్ చేయొచ్చు నాకు తెలిసి ఒక 500 కోట్ల ఎక్కువ చేయదు పుష్పక్ మించిపోతుంది అంటే పుష్పక్ మించి రాదు ఇక నాకు 500 crores 500 crores లోపట్నే అనుకుంటాను. ఎన్ని స్టార్స్ ఇస్తావు నువ్వు వాటుకి అయితే నేనైతే 3.5 ఇస్తాను. ఎందుకు ఇస్తున్నా మిగతాది 1.5 ఎందుకు ఇస్తలేనంటే ఆ పాట నాకు నచ్చలే. పాటలు డ్యాన్స్ బాగుంది, మళ్ళీ అది డైరెక్ట్ హిందీలోకి వెళ్ళి ఇక్కడ డబ్ చేయగానే మనకు వినబుద్ధి కాదు. ఓకే మీరు కూడా చూడండి, నేను చెప్పేది తప్పైతే మీరు కూడా చూడండి, వినబుద్ధి కాదు. అది ఆలియా అని ఏదేదో ఉంటుంది, నాకు కొద్దిగా ఎక్కలేదు అనిపిస్తుంది అంతే. నిజం సినిమాలో హృతిక్ వస్తున్నాడా ఎన్టీఆర్ వస్తున్నాడా అంటే అందం విషయంలో అయితే హృతిక్ రోషన్ ధర ముద్దు పెట్టుకోవచ్చు. యాక్టింగ్ డ్యాన్స్ అంటే యాక్షన్లో అయితే మన ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా తెలుగు ఇండస్ట్రీలా ఇండియన్ హిస్టరీలా ఎన్టీఆర్ అన్న తర్వాత ఇంకెవరైనా నేను సభాపూర్వకంగా మన టీవీ ఛానల్ మూలంగా నేను చెప్పబోతున్నా. కానీ అందం అయితే మన అన్ననే బాగున్నాడు. ఆయన హైట్గా ఉంటాడు కదా, ముద్దుగా ఉంటాడు కదా, తెల్లగా ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ అన్న కూడా గ్లామరు. నేను 500 కోట్ల లోపలే అన్న, 1000 కోట్ల లోపలే అన్న, ఎక్కువ రాదు. పుష్ప సినిమా మించి అంటే మరి ప్రతి ఒక్కరు పుష్ప సినిమా మించిపోతే ఆ సినిమా ఎక్కడ ఇది ఎక్కడ అదంటున్నా. ఆ సినిమా ధర అందరికి కనెక్ట్ అయినది. మా ఎలిమెంట్స్ ఆ ఎర్రచందనం దొంగతనం చేయడము ఇట్లాంటి ప్రతి ఒక్కరు మెయిన్ ఆ బీఆర్ కొడుకులో బాగా నచ్చింది ఆ సినిమా. వాటూలో వారెట్లా ఉంది అంటే ఇక సునామే ఖాళీ. నెక్స్ట్ వార్ 3 ఉంది, లాస్ట్ నువ్వు చూడలేదు కూడా. వార్ 3 ఉంటుంది, అది కూడా దుమ్ము దుమ్ముతుంది. ఎన్టీఆర్ అన్న ఇక చేయకు నువ్వు వార్ 3 ఇక